Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈ వీడియో ప్రీవియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వార్మప్ వీడియో కంటిన్యూయేషన్. అందులో మనం 3 ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఫస్ట్ ఏం చూసాం? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చూసిన తర్వాత ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా కనుక్కోవాలి అనేది చూసాం. దాని తర్వాత ప్రైమ్ నెంబర్ చెకింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మరొక 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కౌంట్ డిజిట్స్, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, థర్డ్ ప్రాబ్లం వచ్చేసి రివర్స్ ఏ నెంబర్ వితౌట్ యూజింగ్ ఎనీ ఇన్బిల్ట్ మెథడ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిండ్రోమ్. ఒక నెంబర్ ఇస్తే దాన్ని పాలిండ్రోమో కదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కౌంట్ డిజిట్స్. కౌంట్ డిజిట్స్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు 753 అనేది ఎగ్జాంపుల్ ఉంది. 753 ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ అని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? 7 అనేది ఒక డిజిట్, 5 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 అని చెప్పాం. ఇలా మనం చూడగానే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పగలుగుతాం. కానీ మిషన్ అనేది మనం ఏ నెంబర్ అయినా ఇచ్చినప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఎలా చెప్పగలదు? ఎలా చెప్పగలదు? దానికి ఎలా లాజిక్ రాయగలుగుతాం? చూడండి, మనందరికి డివిజన్ ఎలా పర్ఫామ్ అవుతుందో తెలుసు కదా. డివిజన్ సపోజ్ 100 డివైడ్ బై 10 అంటే ఎంత? 100 డివైడ్ బై 10, 10 టైమ్స్ 100. ఇది ఎంత? 100 డివైడ్ బై 10 అంటే ఎంత వస్తుంది? మనకు 10 వస్తుంది. అలా డివిజన్ పర్ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ డివిజన్ అనేది మన ప్రాబ్లం లాజిక్ బిల్డింగ్కి ఎలా యూజ్ అవుతుందో చూడండి. మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 753 అని తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ 753 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 75 అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్ మళ్ళీ డివైడ్ బై 10 చేయండి. 75 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్ ఇక్కడ, ఓకేనా? 7 డివైడ్ బై 10 వస్తుంది, 0.7 వస్తుంది. ఇలా చూడండి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్నిసార్లు ఇటరేషన్స్ అనేవి పర్ఫామ్ అయ్యాయి. ఓకేనా? ఫస్ట్ డిజిట్కి, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్స్. ఎన్ని ఇటరేషన్స్ పర్ఫామ్ అయ్యాయి? 3 ఇటరేషన్స్ పర్ఫామ్ అయ్యాయి. అంటే ఎన్ని డిజిట్స్ ఉంటే అన్నిసార్లు 10తో డివైడ్ అవుతూ ఉంటుంది. ఆ లాజిక్ తీసుకొని మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు 10తో డివైడ్ అవుతూ ఉంటుంది. అలా డివైడ్ అయిన ప్రతిసారి మనం కౌంటర్ వేరియబుల్ అని తీసుకొని మన కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది లాజిక్. సపోజ్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 6573 6573 ఓకేనా? 6573 దీన్ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? దీంట్లో 4 ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఎన్ని రావాలి? ఎన్నిసార్లు 10తో డివైడ్ అవుతుంది? 4 టైమ్స్ డివైడ్ అవుతుంది. చూడండి, 6573 డివైడ్ బై 10 ఎంత వస్తుంది? 657 వస్తుంది. 657 వస్తుంది. మళ్ళీ ఏముంది? 657 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 65 వస్తుంది. మళ్ళీ ఏమొస్తుంది? 65 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 10 6 వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? 6 డివైడ్ బై 10 అంటే 0.6. అంటే ఎన్నిసార్లు? 10తో ఎన్నిసార్లు డివైడ్ అయింది? 4 టైమ్స్. ఇలా ఏ నెంబర్ అయినా ఇవన్నీ వాడు ఎన్నిసార్లు 10తో అయితే డివైడ్ అవుతూ ఉంటుందో 0 వచ్చేంత వరకు అన్నిసార్లు మన కౌంటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు సూడో కోడ్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఫంక్షన్. మనం ఏమైనా నెంబర్ పాస్ చేస్తున్నాం, కంపల్సరీ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది మనం పాస్ చేయాలి. ఏదైనా ఒక నెంబర్ పాస్ చేయాలి. అందుకే నమ్ అనేది పాస్ చేస్తున్నాం. ఇక్కడ పాస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? చెప్పా కదా మీకు, కౌంటర్ వేరియబుల్ తీసుకోండి అని చెప్పేసి. కౌంటర్ వేరియబుల్ ఒకటి తీసుకోండి. ఓకేనా? కౌంటర్ వేరియబుల్ గుర్తుపెట్టుకుని కౌంటర్ వేరియబుల్ తీసుకొని కౌంట్. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏం లేవు, అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలియదు. అందుకు 0 డిజిట్స్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? 0 కన్నా పెద్దదిగా ఉంటేనే మనం లోపలికి పంపిస్తున్నాం. ఓకేనా? 0 ఉందనుకోండి, డైరెక్ట్ ఏం చేస్తారు? ఇఫ్ num డబల్ ఈక్వల్స్ టు 0, డిజిట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తారు? డిజిట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తారు? 1 డిజిట్ అని చెప్తారు. ఓకేనా? 1 డిజిట్. ఎన్ని? 1 డిజిట్. రిటర్న్ 1. ఓకేనా? 1 డిజిట్ ఉందని మనకు తెలుసు. 0 ఉందంటే 1 డిజిట్ ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? అక్కడ ఇచ్చిన నెంబర్ 0 కన్నా పెద్దదిగా ఉంటే మనం ప్రతిసారి 10తో డివైడ్ చేసి మన కౌంటర్ వేరియబుల్ ఇంక్రీజ్ చేసుకుంటూ మన ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. వైల్ num greater than 0. ఏం చేసాం? మనం ఏం చేసాం? 10తో డివైడ్ చేసాం ఇచ్చిన నెంబర్ని ప్రతిసారి. num ఈక్వల్స్ టు num డివైడ్ బై 10. ఓకేనా?
ఎందుకు రాసా, ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేసాం, ప్రతిసారి ఏం చెప్పా, కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పా కదా. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు అంతా అయిపోయింది, ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేసి ఉంటుంది. ఈ లాజిక్ కౌంట్ చేసిన తర్వాత జస్ట్ రిటర్న్ కౌంట్. ఈ రిటర్న్ కౌంట్ అనేది ఏం చేస్తుంది, మన ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అది ఈ రిటర్న్ కౌంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది సూడో కోడ్. ఇది కౌంట్ డిజిట్స్ని సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ట్రై రన్ చేసి చూద్దాం. చూడండి, నెంబర్గా నేను ఏం తీసుకున్నాను, 75239. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి మన ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం పాస్ చేసాం, నెంబర్ పాస్ చేసాం. నెంబర్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్ ఏముంది, ఫస్ట్ లైన్ ఈ లైన్, ఫస్ట్ లైన్లో ఏముంది, కౌంట్ ఈక్వల్స్ 0 అని ఉంది. కౌంట్ ఈక్వల్స్ 0 అలానే ఉంటుంది. ఉన్న తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, ఇఫ్ నమ్ డబుల్ ఈక్వల్స్ 0. మనం ఇచ్చిన నెంబర్ 0కి ఈక్వల్ కాదు అంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, వైల్ లూప్ ఉంది. వైల్ లూప్లో ఏముంది, కండిషన్ నమ్ అంటే ఎంత, ఇప్పుడు మనకు 75239 అంటే 75239 0 కన్నా పెద్దదా, 0 కన్నా పెద్దదే అది 75239 అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 75239 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్లో ఫస్ట్ లైన్ ఏముంది, వైల్ లూప్లో నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10 అని ఉంది. ఓకేనా, నమ్ ఈక్వల్స్ టు నెంబర్ ఎంత, 75239 డివైడెడ్ బై 10 అంటే ఏమొస్తుంది మనకు, 7523 వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 ఉంది. అంటే కౌంట్ ఈక్వల్స్ కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ఎంత ప్రస్తుతం 0 ప్లస్ 1 ఎంత 1. కౌంట్ ఈక్వల్స్ ఎంత అయింది మనకు, 1 అయింది. ఎలా, మనం 9 అనేది కౌంట్ చేసాం, లాస్ట్ నుండి కౌంట్ చేసుకుంటూ వస్తాం. 9 అనేది కౌంట్ అయిపోయింది, 1 డిజిట్ కౌంట్ చేసాం ప్రస్తుతం. కౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కండిషన్ ఏముంది, నమ్ గ్రేటర్ దాన్ 0. ప్రస్తుతం నమ్ ఎంత, 7523. 0 కన్నా పెద్దదా 7523, 0 కన్నా పెద్దది అంటే వైల్ లూప్లోకి వెళ్తుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏముంది, నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10. నమ్ ఈక్వల్స్ టు 7523 డివైడ్ బై 10. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, 752 వస్తుంది, 752 వస్తుంది. ఈ లైన్ తర్వాత మళ్ళీ ఏ లైన్ ఉంది, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అంటే ఏమి, కౌంట్ ఎంత ప్రెసెంట్ 1 ప్లస్ 1 ఎంత 2. కౌంట్ అనేది 2 ఇంక్రీజ్ అవుతుంది. 3 కూడా కౌంట్ చేసామని చెప్పేసి. ఓకేనా, చూడండి మనం కౌంట్ చేసిన వాల్యూస్ అన్ని ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఓకేనా, ఇక్కడ 9 ఎలిమినేట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ 3 ఎలిమినేట్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ చూడండి, మళ్ళీ 752 అనేది 0 కన్నా పెద్దది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్లోకి వచ్చి 752 గ్రేటర్ దెన్ 0. మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏముంది, నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10. నమ్ ఈక్వల్స్ టు నమ్ ఎంత 752 డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది, 75 వస్తుంది. ఈ లైన్ తర్వాత నెక్స్ట్ ఏముంది, కౌంట్ ఈక్వల్స్ కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఎంత ఉంది ప్రజెంట్ 2 ప్లస్ 1 ఎంత 3. కౌంట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది 3 అంటే మనకు 2 కూడా కౌంట్ అయిపోయింది. ఓకేనా, అంటే 3 డిజిట్స్ కౌంట్ అయిపోయినాయి. అది కౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి 75 అనేది మళ్ళీ 0 కన్నా పెద్దది. ఓకేనా, 75 గ్రేటర్ దెన్ 0. ఓకేనా, ఈ లైన్ తర్వాత మళ్ళీ ఏముంది, నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10. నమ్ ఈక్వల్స్ టు నమ్ ఎంత 75 డివైడ్ బై 10 ఎంత 7. అలా ఈ లైన్ తర్వాత ఏముంది, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకేనా, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 గుర్తుపెట్టుకుని కౌంట్ ఈక్వల్స్ కౌంట్ ప్లస్ 1. ప్రస్తుతం కౌంట్ ఎంత 3 ప్లస్ 1 ఎంత 4 అంటే ఈ డిజిట్ కూడా కౌంట్ అయిపోయింది. 5 అనేది చూడండి ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ 7. ఓకే, 7 కూడా మిగిలింది. నెక్స్ట్ 7 అనేది 0 కన్నా పెద్దదా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది వైల్ లూప్లోకి. 7 అనేది 0 కన్నా పెద్దదా, 0 కన్నా పెద్దది, 7 గ్రేటర్ దెన్ 0. మళ్ళీ ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10 అంటే ఏమవుతుంది, నమ్ ఎంత 7 డివైడ్ బై 10 ఎంత 0.7 వస్తుంది కదా, 0.7. కానీ 0.7 అనేది కంపైలర్కి అర్థమవుతుందా, మనం ఏం చెప్పాం, సపోజ్ మనం ఇలా ఇచ్చింటాం ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 75239 ఇచ్చింటాం. 75239 ఇంటీజర్గా ఉంటే మనం ఏం చేస్తాము, మన పాయింట్లో ఉండే వాల్యూ సపోజ్ 0.7 అనేది 0గానే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, 0.7 అనేది 0గా వచ్చింది ఎందుకంటే డేటా టైప్ ఇంటీజర్ ఇచ్చింటాం.
ఇంటీజర్ ఇచ్చినప్పుడు పాయింట్ వాల్యూస్ అనేవి అది కన్సిడర్ చెయ్యదు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ లైన్ కౌంట్ ఈక్వల్స్ కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఎంత ప్రజెంట్ 4 ప్లస్ 1 ఎంత 5, 7 కూడా కౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి టోటల్గా 5 డిజిట్స్. మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 75239లో 5 డిజిట్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తున్నాం ఎండ్ కౌంట్ డిజిట్స్. ఇక్కడ ఏమైనా పాస్ చేయాలి కదా నెంబర్. నెంబర్ని నమ్ అని ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక కౌంట్ వేరియబుల్ అనేది తీసుకున్నాం. ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0. దీని తర్వాత ఏం చేసాం, ఎడ్జ్ కేస్ రాసాం కదా, ఇఫ్ నమ్ డబుల్ ఈక్వల్స్ టు 0. ఏం చేసాం, రిటర్న్ 1. ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పాం, 1 డిజిట్ ఉందని చెప్పేసి 0 ఉంటే రిటర్న్ 1 చేస్తాను. అది ఎడ్జ్ కేస్ రాసిన తర్వాత ఏం చేసాం, వైల్ లూప్ రాసాం కదా, వైల్ నమ్ వైల్ నంబర్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఏం చేసాం నమ్ ఈక్వల్స్ టు నమ్ డివైడ్ బై 10 రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, కౌంట్ ఇంక్రీజ్ చేసాం కదా. ప్రతిసారి వైల్ లూప్లోకి వచ్చిన ప్రతిసారి మన కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు, ప్రతిసారి నెంబర్స్ అనేవి అంటే ఆ ఇటరేషన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఇటరేషన్స్ వచ్చిన ప్రతిసారి మన కౌంట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అని రాసాం కదా. ఫైనల్గా ఏం చేసాం, కౌంట్ని రిటర్న్ చేసాం. కౌంట్లో ఏముంటాయి, మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది కౌంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు మెయిన్ మెథడ్లో కాల్ చేద్దాం. ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 753. ఇప్పుడు కాల్ చేద్దాం మన ఫంక్షన్ని. ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు మన ఫంక్షన్ పేరు ఏంటి, కౌంట్ డిజిట్స్. జస్ట్ ఆ నెంబర్ని అక్కడ పాస్ చేద్దాం. పాస్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ని ప్రింట్ చేసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. రన్ చేసి చూద్దామా. చూడండి ఏమొచ్చింది మనకు 3. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 753 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ మన అవుట్పుట్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అలానే చూడండి 85391. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 ఉన్నాయి. మన ఆన్సర్ ఎంత రావాలి, 5 రావాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. చూడండి 5 అని వచ్చింది కదా. ఇది కౌంట్ డిజిట్స్ని ప్రింట్ చేసే ప్రాసెస్. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ వీడియోలో ఒక ప్రాబ్లం మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఇండివిజువల్ వీడియో చేసి మీకు ఇంకా క్లియర్గా ఆమ్స్ట్రాంగ్ నెంబరు అలానే రివర్స్ ఏ నెంబర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేస్ ఈ ప్రాబ్లం మొత్తం మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. We will meet in the next video.